వస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు మహబూబ్ నగర్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ బీసీల ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కొత్తగా డీసీసీ పదవి వచ్చినటువంటి మనం సంజీవ్ ముదిరాజు గారి దగ్గర అయితే మనం ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కష్టపడినటువంటి వ్యక్తి ఈరోజు డీసీసీ అధ్యక్షుడు కావడం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మరి అదేవిధంగా మరి కార్యకర్తలకు ఎలాంటిగా ముందుకు తీసుకెళ్తారని కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజు గారు అయితే మన దగ్గర ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న, ముఖ్యంగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కోసం నీతి నిజాయితీగా కష్టపడే వ్యక్తుల్లో ఈరోజు మహబూబ్ నగర్లో సంజీవ్ ముదిరాజు గారి పేరు అనేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు వచ్చింది పదవి అని చెప్పేసి వాళ్ళు ఎలా చూస్తారు ఆ విషయాన్ని? నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితులు కానీ, నా వెల్ విషర్స్ కానీ, నా తోటి కాంగ్రెస్ వాళ్ళంతా కూడా, మేమంతా కూడా ఒక కాంగ్రెస్ కుటుంబంగా పనిచేసినాం దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా. అందరు కూడా ఇలా నిజంగా మా కుటుంబంలోనే మాకే వచ్చింది పోస్ట్ అని చెప్పడం నిజంగా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఇలా చాలా చాలా సంతోషంగా ఉంది అన్న. ఇంకొక విషయం అన్న, మీకు ఉదాహరణ మిమ్మల్ని స్ఫూర్తి తీసుకొని చాలామంది కూడా ఇప్పుడు యాక్టివ్గా పనిచేసే అవకాశం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ అన్న గారి నాయకత్వంలో, మా ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ మేడం గారు అని, సచిన్ సావంత్ గారు కానివ్వండి, మా ఇంతకుముందు ఇక్కడ పోటీ చేసిన ఎంపీ ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్ గారు కానివ్వండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పనిచేసినారో వారిని తప్పకుండా గుర్తించి వాళ్ళని చేస్తారని దానికి నా పదవే నిదర్శన. ఇలా తప్పకుండా రేపు రాబోయే దినాల్లో కూడా ఎవరైతే కార్యకర్తలకు ఇంతవరకు రాలేదో తప్పకుండా వారికి ఫ్యూచర్లో తప్పకుండా అవకాశాలు వస్తాయి. వారిని కూడా తప్పకుండా నేను కూడా వారి పక్షాన ముందటుండి నడిపించి వారికి గుర్తింపు వచ్చే విధంగా, వారికి దక్కాల్సిన పదవులు దక్కే విధంగా నేను కూడా ప్రధానమైన కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, ఎన్నో స్టేట్స్కు, ఎన్నో జిల్లాలకు అబ్జర్వర్గా, ఎన్నో జిల్లాలో జై భీమ్, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో కూడా నేను ఎన్నో నెలలుగా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి వెళ్ళాను. అదేవిధంగా ఇప్పుడు డిస్ట్రిక్ట్ శక్తి యాప్ కూడా జిల్లా అధ్యక్షునిగా ఉండి కూడా అప్పుడు కూడా చేసాం. నాకు పార్టీలో ఎందుకంటే కార్యకర్తలతో అందరితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నాకు పార్టీకి ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడు ఎందుకంటే ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. తప్పకుండా ప్రజల ఆదరణను మేము చేయకుండా వారిని ముందుకు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ముందుకు తీసుకుపోతాం. ఇది చాలా పెద్ద బాధ్యత. ఇది ఒక పదవి కాదు, ఇది ఒక అలంకరణ కాదు, ఇది చాలా పెద్ద బాధ్యత. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఎవరైతే ఏదైతే నమ్మకం ఏఐసి ఇవాళ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకొని ఈ పదవిని ఇచ్చిండ్రో దాన్ని తప్పకుండా ఇవాళ ఆశించిన విధంగా దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక వారధిగా పనిచేస్తాను నేను. కాంగ్రెస్ పార్టీ వారధిగా కాంగ్రెస్ పార్టీని ప్రతి పల్లెకు, ప్రతి దగ్గరికి నేను తీసుకెళ్ళి, ప్రతి కార్యకర్త దగ్గర తీసుకెళ్ళి, ప్రతి పార్టీ కార్యక్రమాలను ఏదైతే ప్రభుత్వం ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల మధ్యలోకి తీసుకుపోవడానికి తప్పకుండా నాతో పాటు మా లీడర్లంతా కూడా ముందుగుండి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్ ముదిరాజు గారు అయితే ఖరాఖండిగా ఒక విషయం అయితే చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నా ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి నాకు పార్టీ కార్యకర్తల కోసం రాత్రి బాగులు ఎప్పుడైనా నేను అన్ని విధాలుగా నేను ముందుగా ఉంటాను, అదే కష్ట సుఖాల్లో కూడా నేను పాలు పంచుకుంటానని చెప్పేసి కూడా ఈరోజు సంజీవ్ ముదిరాజు గారు వచ్చి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతుంది ఇక్కడ కంపల్సరీగా అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నా అధిష్టానం కూడా నాకు ఒక మంచి పోస్ట్ ఇవ్వడం కూడా నాకు సంతోషకరమైన విషయం అని చెప్పేసి కూడా ఈరోజు మన సంజీవ్ ముదిరాజు చెప్పడం జరిగింది.